యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. ఈ హోలీ స్పిరిచువల్ టూర్ ఒక భాగంగా ఇప్పుడు మనము నిలబడిన స్థలం ఏదంటే యేసు ప్రభు కొండ మీద కూర్చొని 3 రోజుల పాటు తన యొక్క అద్భుతమైన ఉపదేశాన్ని బోధించిన స్థలంలో మనం ఉన్నాం. ఇక్కడ ఒక మందిరం కూడా కట్టబడింది. అయితే ఇక్కడే యేసు ప్రభు 3 రోజుల బోధన తర్వాత 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టని మనం చూస్తున్నాం. ఒకసారి నాకు చాలా ఆశ్చర్యనిపిస్తుంది. 5, 6, 7 అధ్యాయంలో ఒక సుదీర్ఘ ప్రసంగాల్ని అనేక అంశాలు టచ్ చేసుకుంటా యేసుప్రభు మాట్లాడటాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా అది ఎలా స్టార్ట్ అవుతుందో ధనియులు అనే మాట మనకి ఎక్కువ కనపడుతుంది. అంటే ఊరుకునే ధన్యత రాదు. ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటారో వాళ్ళ జీవితంలోనే ఆ ధన్యత అనేది కనపడుతుంది. అంతేకాదు కొన్ని అధ్యాయంలో లైక్ మత్తయి సువార్త 7:12 మనం చూస్తే దేవుని బిడ్డలారా ఒక మనిషిగా మానవత్వం కలిగి ఉండటానికి గోల్డెన్ రూల్స్ అన్నీ చెప్పబడుతున్న అనేక అద్భుతమైన విషయాలు దానిలో రాయబడి ఉంది. అంతేకాదు ఒక క్రిస్టియన్ ఒక బ్లూ ప్రింటే ఈ కొండ ప్రసంగం అని మనం చెప్పవచ్చు. 5, 6, 7 అధ్యాయంలో ఈ అంశాలని కనపడుతుంది. అదే సమయంలో మనము వాక్యానుసారంగా నడవాలంటే దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం కావాలంటే ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రభు తన శిష్యులకు ప్రార్థన యొక్క అవసరాల గురించి చెప్పటమే కాకుండా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పిన స్థలం ఏదంటే ఈ యొక్క కొండ ప్రసంగం అని మనం చెప్పవచ్చు. అంతేకాదు ఈ రాడికల్ టీచింగ్తో పాటు ప్రేమ యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ఈ కొండ ప్రసంగం మనకు తెలియపరుస్తుంది. అంతేకాదు ఒక దేవుని బిడ్డ అన్నవాడు నీతి క్రియలు కలిగిన వాడుగా ఉండాలనే విషయాన్ని కూడా యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా క్రియ కాదు చేతలో మనం చూపించాలనేది మొత్తం ఈ కొండ ప్రసంగం యొక్క సారాంశం. ఇవన్నీ ఇలా మాట్లాడకుండా వాళ్ళంటే చాలా మాట్లాడుకోవచ్చు, కానీ ఒకే ఒక విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. యేసు ప్రభుకు కావలసినది క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. ఆ క్వాలిటీ కావాలి. ఒక మంచి క్రైస్తవుడుగా మంచి ఆ డివైన్ నేచర్ కలిగిన వ్యక్తిగా ఉండాలనే ఉద్దేశంతోనే యేసు ప్రభు తన చెంతకు చేరిన ప్రతి ఒక్కరిని ఉద్దేశించి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. కొన్ని రోజుల క్రితం అపోస్తలుడు ఆర్ సుధాకర్ గారు చర్చిలో ఒక అతను కానుక బాక్స్లో ఒక ఉత్తరాలు రాసి పెట్టాడంట. ఆ ఉత్తరాలు ఏముందంటే, మీరు చాలా సంవత్సరాల నుండి ఇక్కడ బోధ చేస్తున్నారు, అయితే మీ బోధ వింటున్నారు కానీ ఈ ఊరు ప్రజలు మాత్రం మీ చర్చకు వచ్చే వాళ్ళు ఏ ఒక్కరిలో మార్పు లేదు. విన్న మట్టుకు వింటున్నారు కానీ వాళ్ళు ఏ మార్పు లేదు. ఈరోజు నేను ప్రభులోనికి రాకపోవటానికి గల కారణం ఏంటంటే యేసంటే నాకు ఇష్టమే కానీ ఈ క్రైస్తవుల ఒక నడవడికలు నాకు ఏమాత్రం నచ్చట్లేదు, వాళ్ళే నాకు అడ్డుగోడగా ఉన్నారని ఆ ఉత్తరాలు రాసి పెట్టారంట. ఇది వాస్తవమే కాదని చెప్పి ఆ రోజు తన సంఘస్థులతో పాటు అపోస్తలుడు ఆర్ సుధాకర్ గారు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినట్టుగా ఒకసారి చెప్పారు. అవును, ఈరోజు దేవునికి కావాల్సింది క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. మన నేచర్ మారాలి. మన దివ్య శుభం కలిగి మన శరీరానుసారమైన మనసును విడిచిపెట్టి ఆత్మానుసారంగా నడిచినప్పుడే మన దేవుని యొక్క రాజ్యంలో మనము కొనుగోబడతాం, ఎత్తపడతాం. మరి ఎలాగ మనలో డివైన్ నేచర్ ఎలాగ వస్తాయి అంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వస్తాయి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17-18 చదివితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడుదల చేసి ఆ ప్రభు పోలికలోనికి మనల్ని రూపాంతరపరుస్తాడంట. కనుక ఈ మాట వింటున్న మీరు దేవుని బిడ్డలారా, ఏదో
వినేసి వెళ్ళిపోవటం కాదు. చర్చిలో విన్న వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు అది ఆశీర్వాదం అవుతాయి. సేవకులైన మేము కేవలం బోధించడం కాదు, మేము ఏదైతే బోధిస్తున్నామో దాని ప్రకారం నడుచుకున్న ఆ యొక్క బోధకుడు అవుతాడు. వాక్యం అనేది 2 అంచెల కట్టుకో. ఒక అంచేమో మిమ్మల్ని సరిచేస్తా, మిమ్మల్ని అనవసరమైన వాటిని నరికివేస్తూ ఉంటే, ఇంకొక అంచేమో చెప్పే మమ్మల్ని కూడా గద్దిస్తాయి, మమ్మల్ని కూడా సరిచేస్తాయి. ఒక సేవకుడికి మంచి మనస్సాక్షి ఉంటే కనుక తన చెప్పే వాక్యమే తనను సరిచేయడానికి ప్రారంభిస్తాయి. ఎందుకంటే వాక్యం చెప్పేది ఆ వ్యక్తి కాదు, సేవకుడు కాదు, ఆ సేవకుడిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ సేవకుడు ఒక జీవితం తన చెప్పే వాక్యం ద్వారా కూడా సరిచేయబడతాయి. కనుక వాక్యానుసారంగా జీవిస్తూ మనం సిద్ధపడతాం. వాక్యాన్ని విన్నవాడు ధన్యుడైతే ఆ వాక్యానుసారంగా నడిచేవాడు మాత్రం మరీ ధన్యులు అనే మాటను మీకు తెలియపరుస్తూ ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి మనం దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.